మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ యాదాద్రి జిల్లా సుభిక్షంగా ఉండాలి. ఆత్మకూరు మండల్ తిమ్మాపూర్ గ్రామ మహిళా రైతులు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జల కడవలతో ఈరోజు ఈ అమ్మవార్లందరినీ కూడా అంటే దుర్గమ్మ తల్లి విగ్రహం దగ్గర ఇక్కడ నీళ్లతో వీళ్ళు ఇక్కడ కార్యక్రమం అయితే శ్రీకారం చుట్టారు. ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంటలు పండి కరువు రాకుండా ఉండాలి, వర్షాలు పడాలి, ఈ రైతుల్లో ఆనందం చూడాలి. ఈ మహిళా రైతులు అయితే వేడుకుంటున్నారు, మేము ఎందుకంటే పంటలు పండితేనే మేము సుఖంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. ఈ కరువు వచ్చినట్లయితే మా బాధ వర్ణరహితం, మేము ఎక్కడికి వెళ్ళాలి? మారుమూల గ్రామంలో పుట్టినటువంటి మేము పంటలు పండితేనే మేము సక్రమంగా ఉంటాం. కాబట్టి వర్షాలు పడాలని చెప్పి ఇక్కడ వినూత్న పూజలు చేశారు, వినూత్న కార్యక్రమం చేశారు. నిజంగా జలకడవలతో అయితే చూస్తుంటే మాత్రం అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. ఈ మహిళలందరూ కూడా వందలాది మంది మహిళలు వచ్చి ఈ గ్రామ మహిళలు ఈ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టినటువంటి దృశ్యం అయితే కనిపిస్తుంది. ఈ తిమ్మాపూర్ గ్రామస్తులు అయితే ఒక వినూత్న కార్యక్రమం చెప్పొచ్చు, ఒక అద్భుతమైన దృశ్యం ఇక్కడ కనిపిస్తుంది. నిజంగా ఈ చూసినట్లయితే వేపాకులు అవన్నీ పెట్టి కూడా అన్ని బిందెల్లో కూడా నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి. ఈ నీళ్ల ద్వారా ఈ దుర్గమ్మ తల్లి ముంగట ఉన్నటువంటి విగ్రహానికి ఇక్కడ జల పూజ చేస్తారట. ఈ జల పూజ చేసినట్లయితే వాళ్ళకొక నమ్మకం, ఎందుకంటే వర్షం పడుతుందని చెప్పి వాళ్ళకొక నమ్మకము. ఈ నమ్మకానికి వమ్ము చేయకుండా ఆ వానదేవుడు కరుణించి వర్షం కురిపించినట్లయితే వీళ్ళకు కూడా సంతోషం అనేది కలుగుతుంది. ఖచ్చితంగా సుమన్ టీవీ కూడా వేడుకుంటుంది, ఖచ్చితంగా వర్షం పడాలని కోరుకుంటుంది. వీళ్ళు చేసేటువంటి పూజలు అయితే ఫలించాలి. ఈ అద్భుతమైనటువంటి పూజలు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ జిల్లా సుభిక్షంగా ఉండాలి, ఈ గ్రామం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టామని చెప్తారు. కొంతమంది మహిళలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటనేది చెప్పమ్మా, అసలు ఎట్లా చేస్తున్నారు, ఏంటమ్మా? మాకందరికి మాకు పంటలు మంచిగా పండాలి, మాకు సుఖ సంతోషంగా ఉండాలి. మా గ్రామ మహిళలు అందరం మేము అనుకొని ఇట్లా చేద్దాం బిడ్డ అనుకున్నాం. ఇలా దేవుళ్ళందరికీ తిరిగి గ్రామ దేవతలకు పోస్తూ ఉంటూ ఇక్కడికి వచ్చాం. కాలం లేదు, పంటలు ఎండిపోతున్నాయి, మొలకలన్నీ మొలిచి ఆరిపోతున్నాయి. ఎట్లా అని మేము ఇట్లా చేస్తున్నాం, ఈరోజు పోస్తున్నాం. ఇప్పుడు వర్షాలు వస్తే మేము బతుకుతాం, మంచి బతుకుతాం అని చెప్తున్నాం. మేము వ్యవసాయం చేసుకుంటాం, కూలీని నమ్ముకున్నాం. వర్షాలు లేకుండా పంటలు ఆరిపోతున్నాయి. పత్తి గింజలు పెడితే అసలే మొలవలేదు, వర్షాలు లేక మొలవలేదు. మొలిచినవి కూడా అక్కడొకటి ఇక్కడ మొలిస్తే అన్ని ఆరిపోతున్నాయి. బావులు బోర్లు అన్ని ఎండిపోయినాయి. వర్షాలు పెడితేనే కనీసం తిండి కన్నా పెట్టుకోవడానికి నీళ్లు లేవు. మా బోర్ బావులలో మొత్తం ఎండిపోయినాయి. కొన్ని కూడా ఫుల్ పోసే బోర్లు కొంచెం కూడా వసలేవు, సన్నగా దారిలాగా కూడా వసలేవు, కొంచెం కూడా తడవలేదు, నా పొలాలు నానలేదు. వర్షం దేవతలకు, గ్రామ దేవతలకు జలాభిషేకం చేస్తే దేవతలను కరుణించి మా నమ్మకం, దేవతలను కరుణిస్తారేమని. చిన్న పైర్లు అన్ని ఎండిపోతున్నాయి, చెర్లు కుంటలు ఎండిపోయినాయి, బావులు వెనకకు పోయినాయి. మా మూఢనమ్మకం వల్ల దేవునికి అన్ని దేవుళ్ళకు నీళ్లు పోసి గ్రామ దేవతలకు అందరినీ అభిషేకం చేసుకుంటా, దండాలు పెట్టుకుంటా వర్షాలు పడాలని మేము ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాం. కరువు రావద్దు, మాకు మంచిగా వర్షాలు పడి పంటలు పండి మేము మంచిగా బతకాలని చేస్తున్నాం.